మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అంటే అధికారిక పర్యటన కావచ్చు, వ్యక్తిగత పర్యటన కావచ్చు. విదేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దానికి సంబంధించిన జీవోలు ఖచ్చితంగా విడుదలవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత షాడో చీఫ్ మినిస్టర్‌గా అనిపించుకుంటున్న నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళినా కూడా అసలు ఏ దేశం వెళ్లారు? ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పుడు బయలుదేరి వెళ్లారు? ఎప్పుడు తిరిగొస్తారు? ఈ సమాచారం కూడా బయటకు పొక్కకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత రహస్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎందుకు విదేశాలకు వెళ్తూ ఉన్నారు అన్నది అంతు చిక్కని ప్రశ్న. ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. కానీ జీవోలు కూడా రహస్యంగానే ఉంచేశారా? రవ్వంత ఇన్ఫర్మేషన్ కూడా బయటకు పొక్కకుండా ఎక్కడ విమానం ఎక్కారు వీళ్ళు, ఎక్కడ విమానం దిగారు అనేది కూడా తెలియట్లేదు. కానీ ప్రభుత్వం రూల్ ఏంటి? ఖచ్చితంగా జీవోలు విడుదల చేయాల్సిందే. అవి రహస్యంగా ఉంచుతారా, పబ్లిక్లో ఉంచుతారా, ప్రభుత్వం ఇష్టం. కానీ జీవో అయితే కంపల్సరీ. కానీ ఇప్పుడు జీవోలు బయట ఎక్కడ కనిపించలేదు అంటే రహస్యంగానే ఉంచారు. ఎందుకలా? ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు ఒకసారి అట్లా వెళ్ళిపోయారు. అంతకుముందు లోకేష్ గారు వన్స్ ట్వైస్ అదే చేశారు. తాజాగా మళ్ళీ అదే చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే నాకు ఒకటి అనిపించింది. ఇదే పని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా, లేదా ఇప్పుడు అధికారంలో లేనప్పుడైనా ఈ విధంగా తప్పించుకోగలరా విదేశాలకు? ఎక్కడికి పోయారో తెలియకుండా ఈ విధంగా ఈ ఈ పార్టీల కల్లో లేకుంటే ఈ మీడియా కల్లో లేకుంటే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోగలరా? జగన్ గారు ఇక్కడ నుంచి లండన్ వెళ్తూ ఉన్నారు అని అన్నా ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేసుకుంటూ ఆ విమానపు యాక్సెస్లు కూడా, ఆ విమానపు దిశలు కూడా పబ్లిష్ చేస్తారు. వీళ్ళంతా చేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈ విధంగా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది కనీస సమాచారం లేకుండా వెళ్ళి ఉండింటే మీకు అనుమానం అక్కర్లే. తెలుగుదేశం పార్టీ లాయర్లు లేకపోతే వాళ్ళ సానుభూతిపర న్యాయవాదులు ఎవరో ఒకరు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి కనిపించలే, మా మంత్రి కనిపించలేదు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైపోయారు అని ఒక పిటిషన్ వేసేవాళ్ళు హైకోర్టులో. సో హైకోర్టు అవి తీసుకోక తప్పదు. లేకపోతే కనీసం ఎక్కడున్నారన్న సమాచారం, ఏ పని మీద వెళ్ళారన్న సమాచారం హైకోర్టు కన్నా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. ఏదో విధంగా ఇదైతే పెద్ద చర్చ అయ్యేది. జగన్ ఇలా విదేశాలకు కనుక తప్పించుకోగలిగితే ఎవరికి తెలియకుండా, ఎప్పుడు పోతున్నాడు ఎప్పుడు వస్తున్నాడు తెలియకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి ఇట్లా చేసి ఉండింటే తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ హేబియస్ కార్పస్ చేసేవాళ్ళం మాకు కనిపించట్లేదని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని విషయాల పాపం అంత స్మార్ట్ ఉండరో, లేకపోతే కొన్ని విషయాలు అంతా వాళ్ళు పెద్ద పట్టించుకోనట్లు కనిపిస్తారు. కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళారన్న సమాచారం తప్పక ఒకవేళ కోర్టులు విచారణకు తీసుకుంటే వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. వాళ్ళైతే ఆ పని చేసేవాళ్ళు. ఈ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ఇద్దరు వివిధ సందర్భాల్లో అండ్ ఇద్దరు కలిసి టైంలో ఏ విధంగా అయితే కన్వీనియంట్గా హైడ్ అయిపోతూ ఉన్నారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇంపాసిబుల్. ఆయన అట్లా హైడ్ అవ్వలేరు, ఆయన సాధ్యం కాదు, ఆయన చేత కాదు. ఒకవేళ ఆయన అట్లా చేద్దామనుకున్నా ఈ న్యాయస్థానాలు, న్యాయవాదులు, వీళ్ళు పిటిషన్లు నానా రచ్చా చేసేవాళ్ళు. కానీ ఇలా జీవోలు కూడా రహస్యంగా ఉంచి ఇలా వెళ్ళాలి అన్న విదేశాలకు అది ఒక ఆర్ట్. కేవలం ఆర్టిస్టుల వల్ల మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయేమో.